నేను జీరోనే. గతంలో నా లైఫ్లో హీరోగా ఉండేవాడిని. మా ఊర్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి అడ్వైస్ చేశారంటే నన్నే ఎగ్జాంపుల్గా చూపించేవారు. అలాంటి జీవితం జీవించేవాడిని. తాగుడిని ద్వేషించే ఫ్యామిలీలో పుట్టినవాడిని. మా అమ్మ నాన్న నా గురించి ఎన్నో కలలు కనేవారు. ఇంటర్ అయ్యేంత వరకు నేను కూడా కరెక్ట్గానే ఉండేవాడిని. కాలేజీలో అడుగుపెట్టాను, నా లైఫ్ మారిపోయింది. నేను బాగా పాడతాను తెలుసా? నన్ను కూడా తాగమని చెప్పారు, నేను వద్దన్నాను. సెకండ్ టైం బీరే ఏమవ్వదు అన్నారు, నేను ఆలోచించాను. కానీ థర్డ్ టైం చాలా థ్రిల్గా ఉంటుందన్నారు, నేను కాదనలేకపోయాను. కానీ మనసులో ఒక క్యూరియాసిటీ, అలా అందులో ఏముందా అని తాగి చూశాను. కనిపించిన ప్రతి వాడితోటి అడ్డమైన వాగుడు వాగేవాడిని. పోలీసులతోటి మందు కొట్టి గొడవ పడేవాడిని. సెంటిమెంట్తో కుక్కకు బిర్యానీ పెట్టాను. సూపర్ ఎంజాయ్మెంటు, వేరే ప్రపంచంలో ఉండేవాడిని. ఆ లోకంలోనే ఉండాలని ఏదో నాతో చెప్తూ ఉండేది. తాగడానికి కారణాలు ఉండాలా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా గెలిచిందని తాగేవాడిని. పెట్రోల్ ధర పెరిగిందని తాగేవాడిని. నా హీరో సినిమా హిట్ అని తాగేవాడిని. ఏదో ఒక కొత్త కారణం వెతుక్కునేవాడిని. నా హీరో సినిమా టికెట్ దొరకలేదని తాగేవాడిని. తర్వాత కారణం దానంతట అదే వచ్చింది. ఎందుకురా ప్రపంచం ఇలా ఉందని ఫీల్ అయి తట్టుకోలేకపోతున్నాను. తర్వానా ఒక లెవెల్ తర్వాత తాగకుండా ఉండలేకపోయాను. బాడీ నార్మల్గా ఉండాలంటే తాగాలి. తాగాను. కనిపించిన ప్రతి ఒక్కరిని డబ్బులు అడిగాను. చెప్పుకోలేనివి చేశాను. పరువు పోయింది. మిగతా వాళ్ళ ఎంగిల్ గ్లాసులో తాగినప్పుడే మా అమ్మ నాన్న నేర్పించినవి ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం నన్ను వదిలిపోయాయని నేను తెలుసుకున్నాను. నాన్న ఇల్లు వదిలిపెట్టి బయటికి రాలేదు. అమ్మ లోనే ఏడ్చేది. ఫీల్ అయ్యాను. నా ఫ్యామిలీ ప్రశాంతంగా ఉంటారని నాకు తెలుసు. కానీ పరువు పోకుండా ఉంటారు కదా, బయలుదేరిపోయాను. సిటీకి వచ్చాను. అడ్డమైన పనులు చేశాను. అప్పటికీ మత్తెక్కేంతగా డబ్బులు నా దగ్గర లేవు. మందు కోసమే కదా పనిచేస్తాను. ఎందుకు మందు పోసే చోట పని చేయకూడదని పబ్బుకొచ్చి జాయిన్ అయ్యాను. ఫ్రెండ్స్, లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. బాగా సంపాదించాను. చాలా తప్పులు చేశాను.